హలో గైస్. సో టుడే వచ్చేసి మినీ బ్లాగ్ షూట్ చేయబోతున్నాను అనమాట. సో ఇందులో వచ్చేసి మా వారికి ఇష్టమైనటువంటి హోటల్ స్టైల్‌లో హోటల్స్‌లో ఎక్కువగా చేస్తుంటారు ఆ రెసిపీ. సో అది ట్రై చేయబోతున్నాను. అట్ ది సేమ్ టైమ్ నేనేమేమి చేస్తానని చూపించేస్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్ ది సేమ్ టైం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ వచ్చేసి నేను మంచి పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను 1 కప్ పెరుగు తీసుకుంటున్నాను. సో మీకు కావాలి అంటే పుల్లటి పెరుగు తీసుకుంటే ఇంకా బెటర్ అంట. సో నేను పెరుగు అయితే పొద్దుగాల తోడుపెట్టింది అనమాట. బాగుంది, చాలా టేస్టీగా కూడా. కొంచెం సాల్ట్ వేసాను. అట్ ది సేమ్ టైం కొంచెం హాఫ్ స్పూన్ అనమాట. యాక్చువల్లీ వంట సోడా వేయాలి, నేను బేకింగ్ సోడా వేసేసాను అనమాట. సో చూద్దాం ఎలా వచ్చిందనేది. కొంచెం ఆయిల్ కూడా వేయాలన్నమాట. ఒక హాఫ్ స్పూన్ అలా వేసేసాను. దెన్ ఇలా పిండి అనేది ఇలా బీట్ చేయాలి అంట. ఇలా బీట్ చేస్తేనే బాగా వస్తుందంట. నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు, మీకు కావాల్సి ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇలా బీట్ చేస్తుంటే నాకు ఇక్కడ పెరుగుతోనే సరిపోయింది అనమాట. బాగా వచ్చింది. బట్ నాకు కొంచెం జోరుగా ఇట్లా అంటే లిక్విడ్గా కొంచెం లిక్విడ్ ఎక్కువైందేమో అనిపించింది. సో అందుకోసం అని చెప్పి నేను కొంచెం పిండి యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేశాను అనమాట. బట్ సెకండ్ టైం యాడ్ చేసినప్పుడు అంతగా బీట్ చేయలేదు. ఫస్ట్ టైం బీట్ చేసినంత సెకండ్ టైం బీట్ చేయలేదు అనమాట. అంటే పిండి బాగా మిక్స్ చేయలేదు, కొంచెం అంటే కంపేర్ టు ఫస్ట్ టైం అనమాట. మీరైతే బాగా మిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నాకు అప్పట్లోపు అది కొంచెం 1 అవర్ సోక్ అవ్వాలంట ఆ బ్యాటర్. సో అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ డేకి దోశ వేసేస్తున్నాను అనమాట. దోశ కోసం ఇలా మిక్సీ పట్టేస్తున్నాను. సో ఇది వచ్చేసి నాకు 3 ఆయిల్ అయిపోయింది అనమాట. సో నేనైతే కొంచెమే వేసుకుంటాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మిక్సీ పాడైపోతుందని భయం అనమాట. అంతే. నేను ఇక్కడ మిక్సీ పట్టేసినటువంటి బ్యాటర్ తీసుకొని ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే అల్యూమినియం దానిలో వేస్తే ఫర్మెంటేషన్ అవుతుంది కదా. సో అప్పుడు అల్యూమినియం కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వేసుకోవద్దు. మీరు ఎవరైనా వేస్తే వేయకండి అలాగా. ఆర్ స్టీల్లో అయినా వేయండి. స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ మ్యాక్సిమము నాకు తెలిసినంతవరకు నేనైతే ప్లాస్టిక్ పెడతాను. దానికి ఫర్మెంటేషన్ అయినా కూడా ఏమవ్వదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఇంకా సోక్ అవుతుంది కదా, దానికి కొంచెం ఆ బ్యాటర్లో వచ్చేసి నేను జీలకర్ర వేసేసి మళ్ళీ వన్స్ అగైన్ మిక్స్ చేసేసి అక్కడ పెట్టేశాను అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చూసుకోకుండా ఆయిల్ అయిపోయింది. సో మా మదర్కి చెప్పాను ఆయిల్ తీసుకురమ్మని. సో తను వెళ్ళిపోయింది. నేను ఆలోపు గ్యాప్లో ఇంకా పాప దగ్గర నేను ఉన్నాను అనమాట. టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పాపకి ఇవాళ ఎలాగో అది చెప్పించలేదు అని చెప్పేసి ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా చెప్పిస్తున్నాను అనమాట. సో తనైతే బిఫోర్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను కదా, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇలా చెప్తే అన్నీ చూస్తుంది, బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఈచ్ కార్డ్ తీసుకొని అలా పట్టుకుంటుంది, భలే క్యూట్ అనిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూడండి, బాగా ఎంజాయ్ చేస్తుంది. పాప మామూలు అల్లరి చేయట్లేదు అసలు. ఎలా అంటే అలా దొల్లేస్తుంది. టూ సైడ్స్ కూడా బాగా దొల్లేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకా బోర్ల పడుకొని ఇట్లా ఫ్రంట్కి వెళ్ళాలని ట్రై చేస్తుంది అనమాట. ఇంకొకటి నేర్చుకుంది అనమాట ఈ మంత్లో. అదేంటి అంటే బస్ నడపడం అనమాట. సో పిల్లలకి అది ఈ ఏజ్లో కామన్ కదా. సో అది లాస్ట్ 3 వీక్స్ నుంచి అలా నేర్చేసుకుంది ఆమె. అది ఎవరైనా అలా నడపడం అంటే ఇలా లిప్స్తోనే అంటుంది కదా. సో అలా అంటే తను బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాటర్ అనేది బాగా సోక్ అయిపోయిందనమాట. సో దాన్ని తీసుకొచ్చేసి ఇలా ఆయిల్లో వేసేస్తున్నాను. దెన్ మీరు కూడా, నేను అక్కడ ఆయిల్లో వేసేస్తుంటే మా పాపను ఎత్తుకొని మా మమ్మీ వచ్చిందనమాట. సో తనకి చెప్తున్నాను అనమాట, బాగా బోండాలన్నీ తినేసి అని చెప్పేసి. ఇవి మర్చిపోయాను చెప్పడము. మీరు గెస్ట్ చేశారా ఏంటి అని చెప్పేసి. ఇది బోండా కాదు, మైసూర్ బోండా అనమాట. ఎందుకు అంటే ఎప్పుడు మేము బయటికి వెళ్ళినా సరే, బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా బయటికి వెళ్ళామనుకోండి, ఎక్కడికైనా అంటే విలేజెస్ కానీ ఇలా సిటీస్ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద మా వారు ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఇడ్లీ తిన్నా ఏం తిన్నా సరే ఇది కూడా తీసుకుంటారు. సో అందుకోసం అని చెప్పేసి నేను నేర్చుకుంటున్నాను. ఇక్కడ ఏమైంది అంటే అంత బాగానే వచ్చింది, బాగా కుక్ అయింది, కానీ ఇంకా అంత ఉబ్బలేదనమాట. నేను అనుకుంటున్నాను బేకింగ్ సోడా ప్రాబ్లం అనుకుంటున్నాను. యాక్చువల్గా వంట సోడా కదా వేయాల్సింది. సో నేను అది లేదని ఇది వేసాను అనమాట. కొంచెం ఉబ్బలేదు, కానీ కొంచెం సాల్ట్ తక్కువ అయింది. ఇంకా అంతే, మిగతాదంతా బాగా కుక్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను స్కిన్ కేర్ వీడియో చేస్తున్నాను కదా, షార్ట్స్ పెడుతూ ఉన్నాను. అవును, ఎంతమంది ఫాలో అవుతున్నారు నా స్కిన్ కేర్ వీడియోస్? ఇది నేను బిఫోర్ అయితే స్కిన్ కేర్ ఛాలెంజ్ అని చెప్పేసి 10 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఓన్లీ
ఇంట్లో హోమ్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అనమాట. డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ బాగా ట్యాన్ రిమూవ్ అవుతుంది. నాకైతే మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. నాకైతే బాగా స్మూత్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా చెప్పారు బాగా మంచి స్మూత్ అయిపోయింది, బాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి. మీరు చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. సో అంతే, ఇంకా వాష్ చేసుకోవడమే. సో ఇక్కడ వచ్చేసి నేను 4-5 డేస్ గ్యాప్ ఇచ్చాను అనమాట, బికాస్ బిజీ వర్క్ వల్ల. అండ్ దెన్ నేను ఆ డేస్లో వచ్చేసి ఒక క్రీమ్ అప్లై చేశాను. సో అది పడక చిన్న చిన్న పింపుల్స్ లాగా బంప్స్ వచ్చేసాయి అనమాట. అగైన్ అయితే పోగొట్టుకోవడానికి మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో మంచి రిజల్ట్స్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా.